అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో 2022 సెప్టెంబర్ 22వ తేదీన పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకోకుండా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా ఈ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదం తెలియజేసింది. దీన్ని బ్లాక్ డేగా ఈరోజు మరి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులను కాలరాసేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంతేకాకుండా పాత 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, అంతేకాకుండా మరి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మరి కోట్లాది కార్మికులకి ఈరోజు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈరోజు మరి పిలుపునివ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలని మరి మార్పు చేయడం వల్ల ఈ దేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక చట్టాలకు వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు చేయడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాం, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం మరి 155, 178 ప్రకారం రైట్ ఆఫ్ వర్క్ పని హక్కుని భంగం కలిగించేటువంటి ఈ యొక్క లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా కూడా ఉధృతమైనటువంటి ఉద్యమాలకి కార్మిక వర్గం, రైతు సంఘాలు పూనుకుంటాయని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాయి. దీనికి సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు సంఘీభావం తెలియజేస్తున్నాయి. కారణం ఏమంటే 2022లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో లేబర్ కోడ్స్ అమలు చేయడం జరిగింది. 22వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా 23న అంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు 4 రకాల కోడ్లు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఒకటి వేతనాలకు సంబంధించినటువంటి కోడు, రెండోది వృత్తిపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి కోడు, మూడోది పారిశ్రామిక వివాదాలకు సంబంధించినటువంటి కోడు, 4 సామాజిక భద్రతకు సంబంధించినటువంటి కోడ్లు. దీంట్లో వేతనాల కోడ్ అనేటువంటిది 2019లోనే పార్లమెంట్ ఆమోదించింది. అయితే దాన్ని విధి విధానాల గురించి మనకి ఆల్రెడీ ప్రభుత్వము మీ స్పందన చేయమని చెప్పి కొన్ని నిబంధనలు చెప్తూ బయటికి విడుదల చేసింది. దాని మీద కార్మిక సంఘాలు ఇప్పటికే అనేక నిబంధనలకు సంబంధించి ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదని చెప్పి కార్మిక సంఘాలు తెలియజేసినప్పటికీ మళ్ళీ 2020లో కూడా దాన్ని మళ్ళొకసారి విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆమోదించినటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల ఏమంటే వేతనాల కోడ్ అనేటువంటి దాంట్లో ప్రధానంగా మా భయం ఏమంటే ఈ కనీస వేతనాలు కోడ్ అనేటువంటిది 1957 మహాసభ తీర్మానానికి భిన్నంగాను, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉన్నది, సమాన పనికి సమాన వేతనం అని చెప్పి. ఈ సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పును ఏ రకంగా దాన్ని నుంచి బయటపడడం కోసం పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తారనేటువంటి భయం ఉన్నది. అందుకనే ఈ కోడ్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే వృత్తిపరమైనటువంటి కోడ్లో ఇప్పటికే దీంట్లో అనేక రకాల వాళ్ళు ఉన్నారు. జర్నలిస్టులు ఉన్నారు, బిల్డింగ్ రంగం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రవాణా రంగం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీడీ వర్కర్స్ ఉన్నారు. ఆ రకంగా అన్ని రకాల వాళ్ళకి వారి విధానాలు బట్టి, వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ యొక్క శక్తిని బట్టి వాళ్ళకు ఒక్కొక్క రంగానికి ఒక రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. కానీ ఈరోజు అన్ని రంగాలకు సంబంధించి ఒకే విధానం తీసుకురావడం వల్ల చాలా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క కోడ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు కార్మికులకు ఉన్నాయి. కాబట్టి ఈ కోడ్లు రద్దు చేయాలి. పాత కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో పాత కార్మిక చట్టాలని అమలు చేయాలనేటువంటిది ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ బ్లాక్ డేను ఈ కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర మేము నిర్వహిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.